ఇప్పుడు హిందూపురం రాయచోటి నియోజకవర్గాల్లో ఎన్నికల సరళి మీద ఏమైనా వ్యత్యాసం వచ్చిందా అంటే ఏం చెప్తారు? ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఆ బ్యాటరీలు 90% 99% చూపిస్తున్న ఉదంతాలు ఉన్నాయి కదా సార్. అవన్నీ నిన్న గౌరవ సుప్రీంకోర్టులో జరిగిన డెవలప్మెంట్స్లో ఎలక్షన్ కమిషన్ కేటగిరికల్గా సారీ చెప్పింది. తర్వాత పరిణామాలే కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎలక్షన్ కమిషన్కి రాహుల్ గాంధీ చేతవని ఇచ్చాడు. 1 వీక్లో మా వాళ్ళు వచ్చి డేటా అడుగుతారు, ఆ డేటాకి సంబంధించిన ప్రూఫ్స్ కనుక ఇవ్వకపోతే కార్యాచరణ ఉంటుందని. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ కార్యాచరణ. ఓకే, ఇప్పుడు నేషనల్ పార్టీ ఏదైనా ఒకటి ఇనిషియేటివ్ తీసుకుంది, స్టేట్ లెవెల్లో ఏం చేసినా అవి అరణ్యరోధనగానే ఉంటాయి. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీరు గతంలో గమనించండి, ఈ రజత్ కుమార్ 25 లక్షల ఓట్లు తొలగించాడు. దగ్గర 25,70,000 ఓట్లు. ఏం చేయగలిగాం? ఓ సారీ చెప్పాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. గమనించారా మీరు? అట్లాగే ఉంటున్నాయి ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే జరుగుతున్నాయో అవి వాటికన్నా అనవసరమైన విషయాల మీద చర్చలు పెట్టుకుని ఈ హిందూపూర్ అనే కాదు, ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఏది పోలేని ఓట్లకి, కౌంట్ చేసిన ఓట్లకి. ఈ వేరియేషన్స్ కారణం ఏంటంటే నేను చెప్తుంది అదే, జనాభా 18 సంవత్సరాల ఓటు 11వ సంవత్సరం నుంచి రిజిస్టర్ చేసుకున్నోడు ఆడు ఖచ్చితంగా ఓటేశాడు. నీకు 2011లో మీ ఏజ్ ఎంత అండి? 16-17 ఉంటాయి. మరి తర్వాత మీరు ఓటు ఒక రిజిస్టర్ చేసుకున్నారు కదా, కానీ నిజంగా జనాభా గణనలో మీరు ఉన్నారా? జనగణనే జరగలేక తర్వాత నుంచి, కానీ ఓటేశారు కదా మీరు. నేను 19లో ఓటేశాను కదా, వేశారు కదా. 2019లో మీరు ఓటేశారంటే ఆడికి వెళ్ళినట్టది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేశాడంటే మీరు కొత్త ఓటరు. అవును, ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్కి అయితే కొత్త ఓటర్ లిస్ట్ ఇస్తాడు. ఎవరికి ఉపయోగం అది? లోపల మిషన్లో మిఠాయి ఏంటంటే 117 కోట్ల డేటా. కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టలేదు, ఇప్పుడు ఎందుకు తడుతున్నారు? ఈయన కాదు, అప్పుడు విజయసాయిరెడ్డి ఇనిషియేట్ చేసాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పోయాడు కదా బయటికి, మరి సుబ్బారెడ్డి కదా కాదు, ఇంకా వెళ్తారు. ఇప్పుడు నా ఎస్టేషన్లో మా అపార్ట్మెంట్ ఎస్టేషన్ ఒక ఇష్యూ ఉంది. మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఉన్నాడు, తర్వాత నేను దానికి ట్రెజరర్ ఉన్నాను. ఉన్న పాపానికి ఏమైంది, ప్రెసిడెంట్ చచ్చిపోయాడు. ఇప్పుడు నేను A2 అయిపోయాను. అలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మమ్మల్ని వదిలేస్తారు రేటు, అది చచ్చిపోయాడు కాబట్టి అని. మరి తెలంగాణలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకోవచ్చా? నేను చెప్తుంది అదే కదా సార్. ఓట్లు అన్నవి లోపల మిషన్లో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది సార్, మీరు క్యాల్కులేటరు అవన్నీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనకి అదేంటిది టెలిఫోన్లే ఉన్నాయి సార్ చేతిలో. మనకి వెర్షన్ ఇప్పుడు యాపిల్ 13, యాపిల్ 14, 15 ఎందుకు ఇస్తున్నాడు? యాపిల్ అవుట్ ఆఫ్ ఫోన్ అవుట్ ఆఫ్ 15 దాకా వస్తున్నాయంటే కొత్త వెర్షన్స్లో యాడెడ్వే కదా. ఆ కొత్త వెర్షన్స్లో యాడెడ్ ఫీచర్స్ లేనప్పుడు మీరు పాత ఐఫోన్ ఉంది, నా దగ్గర ఐఫోన్ యాపిల్ 15 రెండు ఒకటి అంటే ఎవరు అనుకుంటాడు? మీ దగ్గర యాపిల్ 5 వెర్షన్ ఉందండి, యాపిల్ 15 వెర్షన్ ఉంది, 10 జనరేషన్స్ పెరిగేది మధ్యలో. ఇది ఒకటి అంటే ఊరుకుంటారా మీరు? అలాగే ఈవీఎం మిషన్లో ఉన్న దిక్కుమాల డేటా ఏది 2011లో ఉన్న దరిద్రం ఉంది. ఇది మనం ఎప్పుడూ గ్రహించట్లే. ఇప్పుడు 2014 ఎలక్షన్ కూడా జనాభా లెక్కలు ఏమన్నా అవి ఇస్తారు కదా. 2014 నుంచి మనకి ఈవీఎంలు కదా, అవునా? 2014 ఈవీఎంలు అప్పుడు ఏమైంది? డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఉద్దేశం మీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది కదా. ఫస్ట్ 10 ఓట్లు ఈ శాంప్లింగ్ ఓట్లు వేస్తారు కదా, వేసిన వెంటనే టాలీ అయిపోతాయి కదా అవి. అంటే పాత డేటా అలా కాదు, డ్యూటీకి వెళ్ళినోడు నొక్కుతాడు కానీ కొత్త ఓటుతో నొక్కించారు కదా. వాడే సిబ్బంది నొక్కుతాడు సార్. సిబ్బంది నొక్కుతారు కదా. సిబ్బంది అంటే ఆడు ఓటు ఉన్నట్టు లెక్క ఉన్నది, వాడు ఉంటుంది. అలా నీళ్ళకి లేత పిల్లల్ని తీసుకెళ్ళి నొక్కిస్తే అప్పుడు వస్తుందో చెక్ చేయమనండి ఈసారి. అదే కారస్ చెక్ నా ప్రాస్పెక్టివ్లో అయితే. ఫస్ట్ ఫ్రెష్ వాటర్ది అందులో టాలీ అయింది అనుకోండి మిషన్లో, అప్పుడు మనం మాడదు ఈవీఎం మిషన్ గురించి. మీ ఉద్దేశం ప్రకారం ఈవీఎం బ్యాలెట్లో పెట్టాలా, లేకపోతే ఎట్లా ఎన్నికలు కొనసాగించాలి? రేపు జనగణన జరిగి ఈవీఎం మిషన్లో డేటా ఇది అని చూపించిన తర్వాత ఎలక్షన్ పెట్టమని నాకు ఈవీఎం మిషన్లోనే అభ్యంతరం లేదు. ఆ లోపల దిక్కుమాల డేటా తేడా 2011 డేటా అది. ఎలాన్ మస్క్ కూడా దీని మీద మాట్లాడారు కదా. ఆడాడు మనకి మన గురించి ఆడు ఏడు పక్కన ఏడమ్మనంటే ప్రతి ఒక్కడు మనవాడి మీద పడవచ్చు. మనకున్న డెమోక్రసీ ఆడ మొహానికి ఎక్కడ ఉందండి? మన డెమోక్రసీ ముందు వాళ్ళు ఎవరు అసలు? అంటే ఆయన ఏమన్నారంటే దేశం ఏదైనా అంటాడు, ఖాళీగా నోరు పనిపాటు లేకుండా మాట్లాడారు. మొన్న దాకా ట్రంప్ని గెలిగాడు, ఇంకా మన మీద పడి ఏడుస్తారు. అంతకన్నా ఆయన కూడా కొత్త పార్టీ పెడతారేమో, కానీ పెట్టుకోమండి, మాకేట ఉపయోగం? ఆడు వచ్చి ఇక్కడ ఏమైనా కంటెస్ట్ చేస్తాడో ఉద్ధరింప. ఎలాన్ మస్క్ అన్నాడు, టుస్క్ అన్నాడు, మాకెందుకు? ఇక్కడ హరిప్రసాద్ లాంటి ఈవీఎం మిషన్లు పెట్టి గంట సేపు డెమో ఇచ్చాడు, ఆయనకే దిక్కులేదు మాకు ఇక్కడ. ఏంటి అంతకన్నా ఇంకేం లేదు. ప్రతిసారి బీజేపీ ఈ రకంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తూ గెలుస్తుంది ఏమీ లేదు సార్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ముందు ఫ్లూక్గా 20 క్వశ్చన్లు చదువుకుని వెళ్తారు. ఆ 20 క్వశ్చన్లు మీకు వచ్చాయి అనుకోండి, మీరే కాలేజ్ ఫస్ట్. ఈ సంవత్సరం పాటు నాగలేసి దున్ని చదివి పుస్తకాలని చింపించినోడికి అదేటది నీకు ఎలాగ వచ్చిందిరా ఫ్లూక్లు అంటే. అలాగే ఈయన ఏం చేస్తున్నాడంటే నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ దగ్గర లోపల మిఠాయి ఏంటి ఉందో తెలుసు వాళ్ళకి. ఆ డేటాకు అనుగుణంగా సైన్యాన్ని తయారు చేస్తున్నారు. యూపీలో
మీకు తెలుసు కదా 20 ఏళ్ళకి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఏంటి చేస్తాడంటే నీ కరెంటు బిల్లు కడతాడు, నీ సేవ చేస్తాడు. సేవకులు వాళ్ళ పేర్లు లేదు, రజనీకాంత్ సినిమా డైలాగులన్నీ ఉంటాయి వాళ్ళ పేర్లు, దళపతులు గెలపతులను సో పదాధిపతులు ఇలాంటి వాళ్ళందరూ సేవలు చేసి ఖచ్చితంగా కనిపెట్టింది ఏంటంటే ఇప్పుడు అమాయకుడైన జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఆడు అందులో తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ వాడు జనసేన వాడు ఐడెంటిఫై చేసి ఇచ్చారు వాళ్ళకి. వీడికి ఉన్న వాళ్ళు దూకుంటే సరిపోయింది. ఆ 40% వాళ్ళకి గట్టి ఉంది కదా. ఇది జనసేన వాడికి ఎలాగో నా వల్ల కాదని చెప్పి నువ్వే జహాపనాన్ని ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కలిసిపోతే ఏమైంది, జగన్మోహన్ రెడ్డికి ముట్టు ములిగిపోయింది. అంతకన్నా ఇంకేముంది. అప్పుడు కార్యకర్తలు అప్పుడు మతం చూడడం, ప్రాంతం చూడడం, కులం అన్ని తర్వాత విషయాలు ఎలక్షన్లో 100 ఏళ్ళకి చెప్తారు అందరూ. కులం మతం చూడకపోతే ఏమైంది, ఓటర్ నిన్ను చూడలేదు, అంతకన్నా ఇంకేం లేదు. అంతే అంటారా? అంతే. ఓటర్ అలాగే ఉంటాడు, రూపాయి లోపు బయట ఆడుకుంటూ ఉంటాడు. ఎవడో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడని చూస్తే ఇదేట 3000 పెన్షన్ ఇస్తాడు, ఇంకో 500 తర్వాత పెంచుతాడట, ఇంకో 500 సచ్చి టైప్కి ఇస్తాడట, ఎవరికి కావాలి 4000 రెడీగా ఇస్తుంటే ఇటే కొట్టండి రా అని ఒక బ్యాచ్ ఉంటారు. ఇదేట అమ్మడి 3 పిల్లలు ఉన్నారు, 15,000 ఇచ్చాడు కదా. ఆ నవరత్నాల పథకాలకి వీళ్ళు ఎవరు తీలేరని ఆయన చెప్పాడు. మేము దానికన్నా ఎక్కువ ఇస్తామని వీళ్ళు చెప్తాండ్రు. గుంటలు ఇంట్లో నిండా కలకలకల్లాడితే కూర్చొని సంతం ఉన్నాను అందరికీ. అవన్నీ అట్రాక్టివ్ మోడే కదా. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు సింగయ్య వ్యవహారంలో జడ్జి తీర్పిచ్చారు. కొంతమంది సోషల్ మీడియాలో ఏంటంటే జడ్జిని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే టీడీపీకి సానుకూలంగా తీర్పు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా తీర్పు ఇచ్చారని చెప్పేసి కూడా జడ్జిని కూడా వదలడం లేదా అంటే ఏం చెప్తారు సార్? గతంలో చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక మేడం ఉన్నారు మెజిస్ట్రేట్ గారు, ఆవిడ వదిలేరా? ఇప్పుడు ఈయన వదులుతున్నారా? వాళ్ళు ఈ తపేలా ఛానల్లోనూ నిన్న మొన్న కూడా డిబేట్లు అవే. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే వీళ్ళు కర్నూలులో ఒకసారి పిలిచి డిఫమేషన్ కేసు ఉంది వీళ్ళ మీద, ఎవరికి మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేసుకోగలిగారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. తపేలా ఛానల్ కొన్న క్రెడిట్ అది. లోడెత్తేవాడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది. అంటే దీని మీద కోర్టు కూడా సుమూటోగా వ్యవహరించే అవకాశం ఉంది. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ అండి, ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. నాకు తెలిసి ఇది హైకోర్టు జడ్జి గారిది కాబట్టి సుప్రీంకోర్టు కనుక ఇంప్లీడ్ అయ్యి ఈ కేసుని కనుక సుమూటోగా తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. తాట తీస్తారా? అది అంతకన్నా అత్యున్నత న్యాయస్థానం కన్నా మనకి ఇంకే గతి లేదు, అంతకన్నా అత్యున్నతమైంది ఇంకోటి లేదు కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.